బా నీకెన్నిసార్లు చెప్పానే ఆకుకూర తెమ్మని పంపిస్తే చికెన్ కూర తెచ్చో. నీ వల్ల మీ నాన్నకి లంచ్ లేట్ అయింది తెలుసా? మమ్మీ ఆకుకూర చికెన్ కూర కోసం ఆఫీస్ దాకా రావాలా? వాట్ ఈస్ దిస్ మా? ఐ మీన్ సీరియస్ మీటింగ్. ఏంటే కూస్తున్నావు? లేవే 10 అవుతుంటే పడుకున్నావు దున్నపోతలేగా. నీ అమ్మ ఏందా నీ పంచాయతీ పొద్దుగాల? మంచి డ్రీమ్ లో ఉంటే డిస్టర్బ్ చేసినావు. లేపద్దా మరి ఇంకెంతసేపు అంటావు మగరాయి లెక్క. మగోళ్ళే లేట్ గా లేవచ్చని ఎవడైనా రూల్ పెట్టిండా అమ్మా? ఈ మాటలకేం తక్కువ లేదు అమ్మగారు. పోయి ఫ్రెష్ అప్ గా. ఈ అమ్మ కోడి కుయ్యక ముందు లేచి కోతలే కొర్లుతుంది. నైట్ అంతా కొరియన్ సీరియల్ చూసుడు లేట్ గా లేచుడు. ఇదే పని అయిపోయింది ఇంకా. దీని దోస్తులేమో పెళ్ళిళ్ళు చేసుకుని మంచిగా సెటిల్ అవుతుంటే ఇది మాత్రం చెన్నైలో బంగారం లాంటి జాబ్ చేసుకుని ఆ పనికమాల పెకాసగాంతోని ప్రాంక్ వీడియోలు చేసుకుని తిరుగుతుంది. పోనీ పెళ్లి చేసి పంపిద్దామా అంటే ఆడి ముక్కు బాలేదు, ఆడి మూతి బాలేదు అని అంటది. దీనికి ఎట్లా పెళ్లి చెయ్యాలో నాకేం తెలియట్లే. చెప్పిన మాట అస్సలు వినడం లేదు. వసపిట్టలా వాగింది చాలే సరోజా. ఇగో సల్ల నీళ్ళు దాగి సల్లవాడు ఇటీ. ఏంటే నీకు చెప్పలేకపోతున్నాను. చట్నీ తీసుకురా జల్దీరా. అబ్బా వస్తున్నాను కదా. మొన్న ఏదో జాబ్ అన్నావు, ఏమైంది? సెలెక్ట్ కాలే. ఇలా నువ్వు రోజు లేటుగా లేస్తే ఏ జాబ్కి సెలెక్ట్ కావు. ఫస్ట్ పొద్దున్నే లెగడం నేర్చుకో, బాగుపడతావు. పొద్దున్నే లేస్తే బాగుపడతాడని ఎవరు చెప్పిండే నీకు? ఈ తెలుగుకేం తక్కువ లేదు గాని ఇన్ని చెప్తావు గాని పొద్దున్న మాత్రం లేవవు. ఆగో చూడు, నువ్వు మళ్ళీ ఆడికి వస్తున్నావు. అసలు రోజు నేను లేటుగా ఎందుకు లేస్తున్నానో తెలుసా? లోపల ఫ్యాన్స్ అక్క తిరుగుతలే. ఎన్నిసార్లు చెప్పాలి మీ ఆయన కూలర్ కొనమని? అదేదో నువ్వు అడగొచ్చుగా. అడుగుతా. భయం అనుకుంటా? రాని అడిగి కడిగేస్తా. ఏందే నాన్నే భయపెడతావా? ఏమనుకుంటున్నావు నన్ను చూస్తే? నేను జర్ర కల్లెర వేసినా అనుకో ఎవడైనా భయపడాల్సిందే. నన్ను భయపెట్టడానికి నీ కళ్ళు ఎందుకు ఎరగ చేసుకుంటావమ్మా? నువ్వు మామూలుగా చూస్తేనే భయపడతాను కదా. నాన్నగారు మీరు ఇక్కడే ఉన్నారా? నీ ధ్యాసంతా ఎప్పుడు అమ్మ మీద అరవడం, తిండి మీద ఉంటే ఇంకా నేనెక్కడ కనిపిస్తానమ్మా? అయినా అదేంటి నాయనా ఈ టైంకి మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా. సారీ అమ్మా, లేట్ అయింది. ఇక టీవీ న్యూస్ లో రిపోర్టర్ లాగా వాగుతూనే ఉంటాడు మా అయ్య. నువ్వు చేసిన ఘనకార్యానికి మీ అమ్మ లంచ్ బాక్స్ కట్టడం లేట్ అయింది. అయిపోగానే వెళ్తానమ్మా. ఇది మీ ఇల్లు నాన్నగారు, మీకు ఇష్టం వచ్చినంత సేపు ఉండండి. సారీ నాన్న, మీరున్నారని తెలియక ఏదో అనేసిన. అయ్యో నీ తప్పేం లేదమ్మా. ఒక్కగానొక్క కూతురని నిన్ను గుండెల్లో పెట్టుకొని గారంగా పెంచాను చూడు. అందుకే ఇప్పుడు గుండెల మీద తంతుంది. అమ్మా గిదేమన్నా సీరియల్ అనుకుంటా? ప్రతిదానికి మధ్యలో దూరుతున్నావు. నీకు ఈ సిచ్యువేషన్ లో డైలాగ్ లేవు. పో నువ్వు లోపలికి. బాక్స్ కట్టుపో డాడీకి. అయినా అమ్మన్న దాంట్లో తప్పేముంది? నేను చెప్పిన మాట ఒక్క మాట అయినా వింటున్నావు నువ్వు? అయ్యో నాన్న, మీ మాట ఎప్పుడైనా నేను జవదాటానా చెప్పండి? అవునా? మరి ఆ భాస్కర్ రావు గారు అమ్మాయి మొన్న నీకు ఫోన్ చేసి కెరియర్ గైడెన్స్ ఇస్తుంటే నువ్వేంటి నాకు చెప్పేది బొచ్చన్నావంట? గట్ల అయిపోయిందా పిల్ల? అబద్ధం ఆడుతుందాయనా. నేను గట్లేమనలే. నేను అన్నది నువ్వేనా నాకు చెప్పేది బోడీ అన్నానంతే. మరేంది నాయనా, నాకంటే జూనియర్ అది. బ్యాక్ డోర్ లో జాబ్ కొట్టి నాకే ఫోన్ చేసి ఓ పోజులు కొడుతుంది. చిబడేనా మళ్ళా? వందనా, ఏంటి తల్లి ఇది? ఇలాగేనా ఉండే పద్ధతి? బయట ఆడపిల్లలందరూ ఎలా ఉన్నారు? ఆడపిల్లలా ఉండడం నేర్చుకో తల్లి. అర్థమైందా? నేను చెప్పింది ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏమండి, క్యారేజ్ రెడీ. ఓయమ్మనే, ఇంత క్లాస్ వీక్తాడా? ఏం ఫీల్ అవ్వకు బేటా, నాన్న నీ మంచికే కదా చెప్పేది. అసలు ఎవడు ఫీల్ అయ్యండి? అదేంది నాన్నని మాట్లాడినాడు, నీకు బాధ అనిపిస్తా లేదా? ఫీల్ అవ్వాలంటే ఫస్ట్ వినాలి కదమ్మా. నా బాధ అంతా నా ఇడ్లీ ఎండిపోతుందని పోయి వేడి వేసుకురాపో, ఆకలిస్తుంది. నువ్వు మారవే, ఈ జన్మకు మారవు నువ్వు. మీ ఆయన అయిపోయింది, ఇప్పుడు నువ్వు తిట్టు. ఈ ప్రకాష్ గారు కాల్ చేసి కొత్త ప్రాంక్ ప్లాన్ చేయాలి. మీ పెద్దమ్మ ఒక సంబంధం తెచ్చింది.
ఆ వచ్చి సండే వస్తున్నారు. అప్పుడు గాని గీసెంట్ కథలు పడ్డానుకో సంపుతా. నీ అమ్మ అసలు ఎవరిని అడిగి చేసినావే నువ్వు? ఎవరిని అడిగి ఒప్పుకున్నావే? నాకొద్దు పెళ్లి. ఇంకా ఎన్ని రోజులకి చేసుకుంటావే? నాకు జాబ్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటా. ఆ ఇంక పెళ్ళి అయినట్టే. అయినా జాబ్కి పెళ్లికి సంబంధం ఏంటే? ఇండిపెండెన్స్ కావాలి నాకు. అదేందే? ఇండిపెండెన్స్ అమ్మా. ఏడ దొరుకుతది? అంగట్ల దొరుకుతది. మల్లన్న షాప్ లో దొరుకుతదా? అయ్యో మమ్మీ, నీ ముద్దపప్పు మమ్మీ. ఇండిపెండెన్స్ అంటే మన కాళ్ళ మీద మనం బతుకుడు. మీ ఆయనకి బాక్సులు కట్టుకుంటూ కూర్చున్నాడు కాదు. గది మా ప్రేమ. ఈ కాలం పిల్లలకి ఏం అర్థమైతుందిలే. అమ్మా, నేను జాబ్ వచ్చినాకనే పెళ్లి చేసుకుంటానే. నాకు ఒక వాల్యూ ఉంటదే. ఈయనవే జరా. గీ అన్ని నాకు చెప్పకే, మీ నాయనకి చెప్పుకోపో. అబ్బా, మిమ్మల్ని కన్విన్స్ చేయలేక నా బేజ మొత్తం ఫ్రై అవుతుంది. సరోజా, చిక్కగా చాయ్ పెట్టి. ఇందాక గదేదో కావాలన్నావుగా. ఇండిపెండెన్సా? ఆ గది గదే. గది ఇవాళ నుంచే చూరు, పోయి తెచ్చుకోపో. ఈ అమ్మలతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటే బొక్క మనకే. ఛట్. 500 తిడితే ఇట్టినే అని 500 సెట్. వందనా, అక్కడ షెల్ఫ్ లో 500 పెట్టాను, కిరాణా అంకుల్కి ఇచ్చేసేయి. మమ్మీ, సంతోషం పడే లోపు ఏడ్పిస్తుంది. రమేష్ అన్న, ఓ పాల ప్యాకెట్ ఇయ్యే. ప్యాకెట్ ఒకటి చాలా, పాలొద్దా? మస్తు జోకులు వేస్తానావు కదా. థ్యాంక్ యూ బేటా. ఏడేడదో జోకులు. ఏమంటున్నావు? అదే, నీ బిజినెస్ మస్తు నడుస్తుంది కదా అంటున్నా. నా బిజినెస్ ఏముంది కానీ, నువ్వు జాబ్కి వెళ్తున్నావా? ప్రతోనికి నా జాబ్ గురించే కావాలి. ఇంట్లో ఖాళీగా ఉంటున్నావంట, పెళ్ళైనా చేసుకోవచ్చు కదా. జాబ్ లో ఏముందిలే అన్న, వస్తుంటది పోతుంటది, చేద్దాంలే. ఇవాళ రేపు పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారో తెలుసు బేటా. నువ్వు ఇట్లా డీలా పడిపోతే కష్టం. మా తమ్ముడు చూడు, ఓరాకిలోనో మిరాకిలోనో ఎంతో కష్టపడి ఏడాదికి 11 లక్షల జీతం కొట్టిండు. అస్సలు మా వాడు ఖాళీగానే ఉండట్లేదు. ఫోన్ చేద్దామంటే బిజీ బిజీ బిజీ. రాత్రి తిన్నాడో లేదో తెలియదు, పగులు తింటున్నాడో లేదో తెలియదు. అసలు ఇంటికే వస్తలేడు. మా వానికి చెప్పి నీకో జాబ్ ఇప్పిస్తలే బేటా. 5300. ఏంటిది? మీ ఓడి కంపెనీ ముందు ఒక పాన్ డబ్బు ఉంటది, అందులో మీ ఓడి చేసిన ఖాతా. యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ కింద ఫస్ట్ రైట్ సెకండ్ ఇల్లు. ఎవరిదో తెలుసా? లే. మీ తమ్ముడు గల పిల్లతో కాపురం పెట్టిన ఇల్లు. ఏ చల్, మా వాడు అటుంటాడు కాదు, నువ్వు తప్పు చెప్తున్నావమ్మా. ఆహా, సరే. ఇగో, మీ తమ్ముడు మీ మర్దలు చేసిన ఘనకార్యాలు ఈ వ్లాగ్స్ లో ఉన్నాయి, చూడు. ఏందమ్మా ఇట్లా తాగి ఊగులాడుతున్నారు వీళ్ళు? నువ్వే అంటవి కదన్నా, మా తమ్ముడు తెగ బిజీగా ఉంటాడు, తిన్నికే కూడా ఇంటికి రాడనేసి. ఎంత బిజీగా ఉన్నాడో చూస్తున్నావు కదా. అయినా మనోళ్ళు ఇంటికి వస్తలేరు, మనకు టైం ఇస్తలేరంటే బాధపడాల్సింది పోయి గర్వపడుకుంటే చెప్తావేందన్నా? వీడి ఇట్లా తయారవుతాడు అనుకోలేదు బేటా. ఎంతసేపు ఊర్లేం జరుగుతుందో చూసుకుంటా కూసుంటే ఇంట్లో ఏం జరుగుతుందో ఏడా తెలుస్తుందిలే అన్నా. సర్లే అన్న, నేను పోయొస్తా. మళ్ళా లేట్ అయితే మా అమ్మ తిడుతుంది. మీ తమ్ముడు లెక్క నేను అబద్ధాలు చెప్పుకుంటే తిరగలేను కదా. చల్లవాడిండు, లేకపోతే గొప్పలు చెప్పుకుంటుండు. అరే ప్రకాష్, నాకు ఒక మంచి ప్రాంక్ ఐడియా వచ్చిందిరా. ఏందక్క? ఏం లేదురా, హోలీ ప్రాంక్. హోలీ ప్రాంకా? అదేందక్క? అరే, నువ్వు ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని సెట్ చేయి, మిగతాదంతా నేను చూపిస్తా కదా. సరే అక్క. క్రేజీ. ఎస్, తిప్పాక వైరల్ అయిపోవాలి. అరే, జూనియర్ ఆర్టిస్ట్ సెట్టా? సెట్ చేసినాక ఏడుండు. ఓ తెల్ల సొక్కేసుకొని నిలబడ్డాడు చూడు, గాడే. సెట్ సెట్ అక్క. కలేస్తే ఇగో అక్క, జోలున్నాయి. ఇగో. నువ్వు ఫోన్ రెడీగా పెట్టుకో. ఓకే అక్క. ఓకేనా? ఓకే.
ప్రాంక్. అరే ఇంద్రాయుడు సప్పుడు చేస్తలేడు. ఏదో ఒకటి మేనేజ్ చేసాక నువ్వే. అరే ప్రాంక్ అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా లవ్ లో పడ్డట్టు ఇస్తాడు ఇంద్రాయుడు. నువ్వు ఇచ్చిన 150కి ప్రకాష్ రాస్తాడాక ఏదో ఒకటి మేనేజ్ అయ్యి. హలో బాబు, డైలాగ్ చెప్పు. హలో. అరే సప్పుడు చేస్తలేడేంద్రా, ఏం జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చినారా? మొత్తం ప్రాంక్ అంటే డిస్టర్బ్ చేసిండు. హలో. ఓయ్ చెయ్యి పట్టుకుంటున్నావేంద్రా? బిడ్డ ఏమనుకుంటున్నావు నన్ను? పక్క గల్లీలో పిఎస్ ఉంది, తీసుకో బొక్కలు ఎరవడిసా. హలో వెయిట్ ఏ మినిట్. నా మాన నేను వచ్చి ఇక్కడ నించొని ఉంటే కలర్స్ పోసి ప్రాంక్ అనేసి ఇంకా నువ్వే నా మీద సీరియస్ గా అరుస్తావా? పేమెంట్ తీసుకోవట్లే. అసలు ఈ పేమెంట్ ఏంటి? ప్రాంక్ మధ్యలో ఎవడీడు? హలో హలో అన్న, నేను జూనియర్ ఆర్టిస్ట్ ని. నాకు వేరే సినిమా ఆఫర్ వచ్చిందన్న. నీ ప్రాంక్ వేరే వాళ్ళని చూసుకో కదా. అవునా, నువ్వు రావట్లేదా? అవునన్నా. మరి ఈడవడు ఏమో అన్నా. ఓడి అమ్మా. ఏమ్రా నాటకాలు వేస్తున్నావా? ఏ ఆగ్బే, ఎవడు రాయుడు పేమెంట్ తీసుకొని ఓవరేస్తుండు? అరే ఏంద్రా? కాదే, మనోడు రాలేదే. రాలేదా? మనోడు రాలే. నిజంగా రాలేడా? రాలేదక్క. అరే నడువురా జల్దీ. ఓ అమ్మనే నడువురా. అరే వస్తలేదు. తీయక్క, తొందర తీయే. తీతి. హలో హలో, వేర్ ఆర్ యు గోయింగ్? సారీ, ఏదో తెలియక తప్పైపోయింది. ఒక 200 ఇస్తా ప్లీజ్, షర్ట్ కొనేసుకో. అక్క 200 డ్రైవర్ కూడా రాదే. నేను అడిగిండారా? నోరు మూసుకోనుడు. సారీ. సారీ చెప్తే షర్ట్ మీద కలర్స్ పోతాయా? ఇప్పుడు ఏం చేయాలి? నాకు నీ 200 ఏమొద్దు. నేను ఈ సిటీ కొత్త. నేను ఒక అడ్రస్ చెప్తాను, నన్ను అక్కడ డ్రాప్ చేసి వెళ్ళండి. ఓ హలో, ఇదేమైనా క్యాబ్ లెక్క కనిపిస్తుందా? నువ్వే పో. సరే, ఇందాకే పోలీస్ స్టేషన్ పక్కన అన్నావు కదా, పద పోదాం. అయితే ఏంటి, నేను భయపడతా అనుకుంటున్నావా? నా వెనకాల ఎవరున్నారో తెలుసా? మా ప్రకాష్ గాడు ఉన్నాడు. అరే ప్రకాష్. అరే ప్రకాష్, తుంగ నా కొడుకా. దింపాలా? ఎక్కు. హలో, లారీ అనుకుంటున్నావా స్కూటీ అనుకుంటున్నావా? బ్యాగ్ మధ్యలో పెట్టు. పొద్దు పొద్దున చిరాక. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగొచ్చా? ఏమైనా అనుకుంటే అడగడం ఆపేస్తావా ఏంటి? లేదు. మరి అడుగు. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. అనుకున్నా. ఏంటి అంటే ఈ రోడ్ల మీద ప్రాంకులు చేస్తూ ఉంటే ఎవరు లవ్ చేస్తారులే. నువ్వు కమిటెడా? అయ్యో లేదు. అనుకున్నా. ఏంటి? రోడ్ల మీద ఖాళీగా నుంచుంటే ఈ అమ్మాయిని ఎందుకు సైట్ వేస్తుందిలే. మరి మ్యారేజ్ ఎట్లా? లవ్ లేదంటున్నావు, అరేంజ్ మ్యారేజా? ఏ సంబంధాలు చూస్తావా? అయినా నీకెందుకయ్యా అవన్నీ? అంటే ఈ ట్రావెల్ టైంలో టైం కిల్ చేద్దామని. నాకు బావ ఉన్నాడు, ఎవడు దొరకకపోతే వాడినే పెళ్లి చేసుకుంటా. ఇన్ కేస్ మీ బావకు మీకు సెట్ అవ్వకపోతే, సింక్ లేకపోతే? ఏమున్నా లేకపోయినా వాడినే పెళ్లి చేసుకుంటా. నీకేమైనా ప్రాబ్లమా? అయ్యో, మీ బావకు లేని ప్రాబ్లం నాకెందుకండి? సోది. ఒక సెకండ్ సైడ్ కాపుతారా? కాల్ వస్తుంది. 1 సెకండ్, చిన్న కాల్. హలో అమ్మా. హలో వందన, ఎక్కడున్నావే? అది ఎప్పుడు బయట తిరగడేనా? మా అసలే కాలిపోయి ఉన్నాను. మ్యాటర్ ఏంటో చెప్పు. అదంతా కాదు, ముందు తిరిగి ఇంటికి రా. ఏం చేద్దాం? ఏం కాదులే, వెళ్ళిపోవచ్చు. హే ఫనీ గర్ల్. ఓ యమ్మనే తలకే కూర. అమ్మా ఏంది మమ్మీ వంట ఇచ్చి పడేస్తురో? తలకే కూరనా? గయన్ని కాదు గాని టేస్ట్ చూడు.
సూపర్ ఉంది మమ్మీ. అవు ఇంతకేంది స్పెషల్? నీ ముఖంలా నవ్వేంది? నువ్వే చెప్పు. మ్మ్. అమ్మని అమ్మ కుంపదీసి నాయన మౌటా? ఏ ఇచ్చి కాదు, మళ్ళా మీ మావయ్యాలు ఉన్నారు కదా, వాళ్ళకి మనకి మాటలు లేవు కదనే. అయినా గాలు యుఎస్ లో సెటిల్ అయ్యారని మస్తు ఓవర్ చేస్తారు కదా. ఇప్పుడు గట్ల కాదే. మీ బావ యుఎస్ నుంచి ఈ రోజే హైదరాబాద్ వస్తుండంట. అయితే వాడిని చూసుకోవడానికి ఇక్కడ చాలా మంది ఉన్నా మన ఇంటికే పంపిస్తుండ్రు. అది మ్యాటరు. చూసినావా, ఇప్పటికీ కూడా వాళ్ళ అవసరానికే మనకు కాల్ చేసిరు. నీకు అర్థమైతలేదు. గేదైతే ఏందే, ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, అదే చాలు. అయినా మమ్మీ నీకు నేను డాడీ ఉన్నాం గన్నే, ఇంకా గాలతో ఎందుకు ముచ్చట్లు? అయితే నీకు రేపు పొద్దుగాల పెళ్లి చేసి పంపించేస్తాం. అప్పుడు మాతో మాట్లాడవా? చల్, ఎందుకు మాట్లాడా? బరాబర్ మాట్లాడతా. గప్పుడు నీకు మీ ఆయన పిల్లలు ఉంటారుగా గట్లెట్లయితదే? వాళ్ళు మీరు ఒకటే ఎట్లయితారు కదా, ఇది కూడా అంతే. అబ్బో, మీ మేనల్లుడు వస్తున్నాడనే ఆనందంలో డైలాగులు వేసినావులే. సరోజా, కానీ ఒక మాట బేట, వాణ్ణి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమాత్రం తేడైనా కూడా ఇన్ని రోజులు నేను పడిన తపన, ఈ రోజు నా ముఖమే నున్న ఆనందం రెండూ పోతాయి. ఓక మమ్మీ, నేనున్నా కదా. అయినా వాళ్ళ కోసం కాదు, నీ కోసం బావకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. ఓకే? నా బంగారు తల్లి. అమ్మా, నేను చూస్తా ఉండు. ఓయమ్మనే, నువ్వేంది సీదా ఇంటికి వచ్చినావు? అరే సారీ చెప్పినా కదా. ఓ 200 కోసమా? ఇక్కడే ఉండు, తీసుకొని వస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను చెప్పేది మొత్తం వినవా నువ్వు? అరే చెప్పినా కదా సారీ అనేసి. వందన ఎవరే? అరే ప్లీజ్ ఇక్కడికి వెళ్ళిపో, మా అమ్మ చూస్తే పెంట అవుతుంది. ప్లీజ్ ఫస్ట్ నువ్వు ఇక్కడికి మీ వెళ్ళి. అమ్మతో మాట్లాడడానికే వచ్చాను. ఏయ్, చూస్తుంటే ఓవర్ యాక్షన్ ఇస్తున్నాయింది. నకరాలా చెంప వెళ్తాను, నడువు ఇక్కడికించి. అత్తమ్మా, విజయ్, బాగున్నారా? మంచిగున్నావురా? అమ్మా, అయ్యో ఏంద్రాగిది, ఎవడు చేసిండ్రా గట్లా? గట్ల చూస్తావేందే? మీ బావనే, మాట్లాడు. రా లోపలికి రా. ఆ, ఆ. ఏంది అంటే మా బావగాడు వీడేనా? కూర్చోరా. వందనా, చాయ్ తీసుకురావే. మంచిగున్నావా బేటా? అమ్మ నాయన ఎట్లున్నారు? బాగున్నా అత్తమ్మా, అంతా చాలా బాగున్నారు. ఆయన ఒక ఫోన్ చేయొచ్చు కదా, మా అమ్మని తోలిస్తుంటే. అయ్యో, మీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేసుకుని వచ్చేసాను. ఇదిగో వందనా, నీ మరదలు. హాయ్. చిన్నప్పుడు కలిసి తిరిగారు కదా, మర్చిపోయినావా? మా మీటింగ్ ఆల్రెడీ అయిపోయింది అత్తమ్మా. ఉయ్యమని చెప్పేసేటట్టు హ? ఏంటి? గదే అమ్మా, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగినాం కదా, ఇంకా గవే జ్ఞాపకాలతో గుర్తొస్తున్నట్టున్నాయి బావకి. కరెక్ట్ కరెక్ట్. మాట్లాడే, అంత దూరంకెళ్ళి బావొస్తే మాట్లాడవే. అమ్మా చిన్నగా మాట్లాడతలే, నాకు కొంచెం సిగ్గైతుందని తెలుసు కదా. దానికి కొంచెం సిగ్గెక్కురా, అస్సలు గట్టిగా మాట్లాడదు. ఎలా బ్రతుకుతుందో ఏంటో. ప్రాంక్. అవును, చాలా ఇన్నోసెంట్. అయినా ఎవరు నీ మీద కలర్ పోసింది? చెప్పు, వాడు కాళ్ళు ఎరగొడతా. అయ్యో చెప్పకు ప్లీజ్ 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 చెప్పకు. ఎవరో తెలియదు అత్తమ్మా, వచ్చారు, కలర్స్ పూసి ప్రాంక్ అని చెప్పి వెళ్ళిపోయారు అత్తమ్మా. అమ్మాయ్యా, ప్రేంకా? అమ్మ నేను దొరికిపోయినా. వందనా, అమ్మా అమ్మా అది నువ్వు ప్రాంకులు అనుకుంటూ తిరుగుతావు కదరే, గది ఎవరు చేశారో తెలుసా? ఏ ఊక మమ్మీ, ఆయన ప్రాంకులు చేసే ప్రతి ఒక్కడు నాకెట్లా తెలుస్తాడే? మేమేమన్నా గ్యాంగులు లెక్క తిరుగుతామా? ఇప్పుడు గల్లీకి ఒకడు చేస్తున్నాడు వీడియోలు. వాడు దొరకాలి, సచ్చిండి నా చేతిలో నా కొడుకు. అరే విజయ్ పదరా, మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇద్దాం. అయ్యమ్మని పోలీస్ స్టేషనా? వద్దు ప్లీజ్ 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 నీ కాలు మొక్తా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అయ్యో, ఇట్స్ ఓకే అత్తమ్మా, ఏదో ఫన్నీగా చేశారు, అయినా దే సెడ్ సారీ టు మీ అత్తమ్మా. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్. గిసువంటి ప్రాంకులు చేసి సారీ చెప్పడమేంద్రా?
వాళ్ళ చేతులు పడిపోను, వాళ్ళ కాళ్ళు ఇరిగిపోను, వాళ్ళు తాగే స్థాయిలో ఇసం కలిసిపోను. ఏమైందే? అది ఏం లేదమ్మా, నోరు కాలిందే. గిది అంతే, చిన్నగా తాగే, ఎందుకంత తొందర? సరే మమ్మీ. అయినా ఏంది మమ్మీ నువ్వు బావ అంత దూరంకి వెళ్ళి వస్తే సిఐడీలోకి ఒక క్వశ్చన్లు వేస్తున్నావు? జర రెస్ట్ ఇయ్యవే పాపం. అయ్యో, చాలా రోజుల తర్వాత చూశాను కదరా, అందుకే అలా. సరే ఉండు, నేను భోజనం తీసుకొస్తా. సరే అత్తమ్మా. అమ్మయ్యా. వందనా, నువ్వు వెళ్ళి స్నానం చేయిపో. సరేనే. ఒక్కడే ఉన్నాడు. బావగారు, నన్నా? మిమ్మల్నేనండి. ఏమైంది బావా, ఏమెత్తుకున్నావు? కెమెరా. ఇంట్లో కూడా ఏమైనా కెమెరా పెట్టి ప్రాంక్ ప్లాన్ చేసావేమోని. ఛీ, లేదు బావా, ఊరికెందుకు పెడతా చెప్పండి. అబ్బా, వెరీ నైస్ యాక్టింగ్. ఇంట్లోనేమో బావా, బయటేమో రారా పోరా అంటుంటాం. అత్తమ్మేమో చాలా ఇన్నోసెంట్ గర్ల్ అనుకుంటుంది, బయట చూడాలని రౌడీజం ఏందో. సారీ బావా, కదేదో బై మిస్టేక్ అట్లా అయిపోయింది. యాక్చువల్లీ నేను అట్లాంటి దాన్నే కాదు. అయితే నువ్వు ఇంకా ఎక్కువ తిడతావా? నోను, ఐఎమ్ వెరీ ఇన్నోసెంట్ బావా. అబ్బా, అప్పుడేదో మీరు బావని తెలియక తిట్టేసినా, అండ్ ఇప్పుడు చూడు నువ్వెంత మంచోడువో. అసలు నేను చేసిన ప్రాంక్ మా అమ్మకి చెప్పకుండా దాపెట్టినావు చూడు. ఇప్పుడు కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా చెప్పు? అంతే కదా. సరే బావా, నువ్వు జల్ది వచ్చేసే. మా అమ్మ తలకెక్కుర చేసింది, నువ్వు వస్తే కానీ నాకు వేటదట. ఓకే ఓకే. బావా, నీకేమైనా హెల్ప్ కావాలంటే నిన్నే అడుగుతా. అంతొద్దు, నన్ను మాత్రం అడక్కే, మీ అత్తను అడుక్కో. నిన్ను పిచ్చి పిల్ల. థ్యాంక్ యూ బావా. దేనికి? చాలా డేస్ అయింది మా అమ్మని ఇంత ఖుషిగా చూసి. మా స్టేటస్ చూసి మా అమ్మ సైడ్ వాళ్ళు మాతో లేరనేసి చాలా ఫీల్ అయింది. అండ్ నువ్వు ఇంటికి రావడం వల్ల మస్తు ఖుషి అయింది. అయ్యో, ఐ షుడ్ థ్యాంక్ అత్తమ్మా. నన్ను ఎంత బాగా చూసుకున్నారు తెలుసా? నాకు ఇంకా గుర్తుంది, వెన్ వీఆర్ నథింగ్, మామయ్య అండ్ అత్తమ్మ కష్టపడి యుఎస్ వెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు. మనం ఇప్పుడు రూట్స్ ని అస్సలు మర్చిపోకూడదు. నేను అనుకున్నంత వేస్ట్ ఫెలో అయితే కాదులే బావా, కొంచెం మంచి వాల్యూసే ఉన్నాయి. వేస్ట్ ఫెలోనా? అత్తమ్మా, ఇప్పుడే గుర్తొచ్చింది, ఆ ప్రాంక్ ఎవరు చేశారంట? సారీ సారీ సారీ, ఇంకొకసారి అస్సలు అన్నాను. సారీ. ఓకే. బావా, మా అయ్య వచ్చేసి, ప్లీజ్ ప్లీజ్ విషయం మాత్రం అస్సలు చెప్పొద్దు ప్లీజ్. అస్సలు ఊకోడు, నన్ను చంపేస్తాడు. ఆయన నువ్వు నాకు ప్రామిస్ చేయి. సరే, ప్రామిస్. అయినా ఈ ప్రాంక్స్ అవి మానేచ్చు కదా, అత్తమ్మ వాళ్ళకి ఎందుకు ఈ హెడేక్ అంతా? సరే సార్, మీరు చెప్పారు కదా, ఇప్పటి నుంచి మానేస్తా. అంతొద్దులే. మావయ్య. విజయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను మావయ్య. దా కూర్చో. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చాలా బాగున్నాం మావయ్య. మీరెలా ఉన్నారు మావయ్య? సూపర్, బాగున్నా విజయ్. హలో. మంచిగా రీచ్ అవుతుందని మస్తు మాటలు చెప్పినావా బ్రో, అసలు రీచ్ అయ్యలేదు. వద్దురా, గీ ప్రాంక్స్ అన్నీ నడవదు. నేను
కెరియర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటా. హలో, ఎవరు మాట్లాడేది? వందనేనా? రేయ్ అంతొద్దు, కొంచెం తగ్గు. అంటే కెరీర్ మీద ఫోకస్ చేద్దామని కొత్త కొత్త మాటలు మాట్లాడుతుంటే నువ్వేనా అని డౌట్ వచ్చింది. లేదురా, మా బావగానికి మాట ఇచ్చిన ఇప్పటి సంది నేను ప్రాంక్ వీడియోలు చేయనని. సో మానేస్తున్నారా. సర్లే, చూస్తే ఎన్ని డేస్ ఉంటావు? పీక్నోలే, బాయ్ రా. ఇంకేనా భోంచేసావా? చేసాం మావయ్య. నేను, వందన, అత్తమ్మ అందరూ ఇక్కడే కూర్చుని భోజనం చేసాం. అమ్మ నాన్న ఎలా ఉన్నారు? వాళ్ళు చాలా బాగున్నారు మావయ్య. మా ఇల్లు కొంచెం చిన్నదిరా, కొంచెం నువ్వే అడ్జస్ట్ చేసుకోవాలి. అయ్యో అదేం లేదు మావయ్య, చాలా బాగుంది ఇల్లు. నువ్వు ఉన్న రోజులు నువ్వు వందన రూములో పడుకో. ఓ నాయనా, ఏంది మాట ఇచ్చేస్తున్నావు? నన్ను అడిగేది లేదా? నేను వండుకోను. అది కాదమ్మా. అయ్యో మావయ్య, నేను ఈ హాల్లో పడుకుంటానులేండి. పర్లేదురా, వందన వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటుందిలే. అల్లుడు రాగానే కూతురు కనబడతలేదు వీళ్ళకి. అమ్మా తీయవే, తీ. అప్పుడేంది? వెదర్ ఈజ్ సూపర్ కూల్ హియర్. ఐమ్ లైకింగ్ ఇట్. బావా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను వందనాని. నువ్వింత సడన్ గా వచ్చేసరికి లేట్ గా సర్ప్రైజ్ అయ్యాను. సర్ప్రైజ్ అయినట్లేదు, ఏదో దెయ్యం చేసి దర్చుకున్నట్టుంది. అయినా ఏంటి, దెయ్యాలంటే భయమా నీకు? హే, నథింగ్ లైక్ దట్. నాకు దెయ్యాలంటే అస్సలు భయం లేదు. ఏదో జస్ట్ ప్యాక్ అయిపోతాను అంతే. గజస్తంభమంతున్నో దెయ్యాలంటే ప్యాకా? హే, కాక్రోచ్ కాక్రోచ్. ఎక్కడెక్కడ? చూసావా, ఇంత చిన్న కాక్రోచ్ కి ఇంత భయపడ్డావు. ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయమ్మా. సర్లే, ఇంకొకసారి నన్ను భయపెట్టకే. సరేలే బాబు, భయపెట్టనులే. అచ్చరే కానీ నువ్వేంటి ఈ టైంలో నిద్ర రావట్లేదా? ఐ కుడెంట్ స్లీప్. లైట్ గా మిడ్ నైట్ క్రేవింగ్స్. అత్తేమో పడుకుని ఉంది. లేపాలంటే ఏదోలా ఉంది. దానికి అమ్మనెందుకు లేపడం? మెహూనా, నన్ను ఫాలో అయిపో. చలో. We had a good time actually. మావయ్య, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. వందనా, నువ్వు ఉండు, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏమైందైనా చెప్పు. వందనా, నేను నీకేం చెప్పినా? మన ఇంటికి ఎవరన్నా వస్తే మంచిగా చూసుకోవాలని చెప్పినా లేదా? మళ్ళీ నువ్వు గట్లనే చేస్తున్నావు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అసలు ఏమైందైనా? నేనేం చేసినా? బుద్ధుండాలి. మళ్ళీ ఏం చేసినా అంటావు?
నువ్వు బావ మీద ప్రాంక్ చేయలే? అత్త వాళ్ళు చూస్తే మన ఇజ్జత్ ఉంటుందా? అసలు ఏంటి నువ్వు? బిడ్డా, నీకు ఇదే లాస్ట్ టైం చెప్తున్నా, నువ్వు మళ్ళీ గిసొంటి పిచ్చి లెక్కలు చేయకు. మీ అత్త వాళ్ళ ముందు నా ఇజ్జత్ దియకే. బావతో నువ్వు మంచిగా ఉండు, అర్థమైందా? సరే నాయనా. నాకు మాట ఇచ్చి కూడా మా నాయనకు చెప్తాడా? ఇంత మోసం చేసి నన్ను చెప్తా. హలో, అరే ప్రకాష్, మన నెక్స్ట్ ప్రాంక్ రెడీరా, నువ్వు ఇంటికి వచ్చేసి. అదేంది ప్రాంకులు మానేసినాను, మీ బావ కూడా మాట ఇచ్చినాను. బావ చేసిన ప్రామిస్ పైననే నిలవలేడు, మరదలిచ్చిన మాట మీద ఎందుకు నిలబడాలి? అయితే సెట్ బ్రో, ఇంతకు ప్రాంక్ ఎక్కడా? ఈసారి ప్రాంక్ మన ఇంట్లోనే రా. అరే బావ బాడుకో, ఇంత మోసం చేసినవురా? వచ్చి మర్యాదగా అడుక్కున్నా, ప్రామిస్ గిట్టేసినావు చెప్పనని. మా అయ్యకాడిని ఇరికిస్తావా నన్ను? చెప్తా, గీ మర్దల్ మర్యాదలు ఎట్టుంటాయో ఇప్పుడు చూపిస్తా నీకు. అయిపోయినవరా? ఏంటి బ్రో కళ్ళెరగానే, నైట్ నిద్రపోలే? లేదు బ్రో, మీ అండ్ వందన స్పెండ్ గుడ్ టైం, నైట్ అంతా చిట్ చాట్ చేసాం. ఓ అవునా, నేను ఇంకా మీ నాయనమ్మతో టైం స్పెండ్ చేసినాం అనుకున్నా. మా నాయనమ్మ ఎప్పుడు చనిపోయారు కదా బ్రో. గదే ఆమె అప్పుడప్పుడు ఆమె రూమ్ ఎట్లుందో చూసిపోవడానికి వచ్చిపోతుంటది. ప్రకాష్ చెప్పొద్దన్నా? హే వందన, 1 సెకండ్, మీరు చెప్పండి బ్రో. నానమ్మ అని ఏదో అంటున్నారు. అదే బ్రో, మూసుకోమని చెప్పినా? రేపు చెప్పొద్దని చెప్పినా కదరా. మీ ఇద్దరు గుసగుసలు ఆడతారండి, నాకు చెప్పండి బ్రో. చెప్పరా అట్నే చెప్పు. సరే నేను చెప్తాలేరా, నువ్వు భయపడొద్దు మళ్ళా. నేనా భయమా? నో ఛాన్స్. నువ్వు ఉంటున్న రూమ్లో మా నాయనమ్మ దెయ్యమై తిరుగుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే రోజు నీకు వింత వింత సౌండ్లు కూడా వినిపించుంటాయి. నాకేం వినిపించలేదే. ఇవాళ వినపడతాయిలే. ఏంటి? అంటే నిన్న నువ్వు రూమ్లో లేవు కదా, మనమిద్దరం బిల్డింగ్ మీద ఉన్నాం, సో ఈ రోజు మాత్రం వినిపిస్తాయి అనేసి అంటుండు వాడు. అవును కదా, నైట్ అంతా టెర్రస్ పైనే ఉన్నాను. ఏం బావా భయపడుతున్నావు చిన్నపిల్లల లెక్క? హే ఛీ, నేనేం భయపడట్లేదు వందన, యు అండర్ ఎస్టిమేటెడ్ మీ. గైస్, ఐ హావ్ సమ్ స్మాల్ వర్క్, మీరు కంటిన్యూ చేయండి, ఐల్ బి బ్యాక్. బ్రో నమ్మినంటావారా? నమ్మలేదంటావా? ఉండైతే ఒక జల్లకిస్తా. బావా, నాకు చక్కెర పొంగల్ అంటే మస్తు ఇష్టం. రోజు నైట్ నైనమ్మని అడుగుతున్నా కానీ అస్సలు సపోర్ట్ చేస్తలేదు. గేల నైట్ వస్తుంది కదా, జర అడగవా ప్లీజ్? కన్వే దిసా. అయ్యా దడగాళ్ళు ఆడిపోయిండు బావా. అరే ప్రాంక్ షురూ చేయాలరా, పద. అసలు కెమెరా సక్క పెట్టినవారా? అరే పెట్టినాక. ఏంద్రా ఇంకొస్తలేడు? ఇగో వచ్చిండొచ్చినొచ్చినాక. ఇగో వచ్చిండ. ఇక షురూ చేద్దామా? చేద్దామక్క, షురూ చేద్దాం. చిన్నగా వాల్యూమ్ సెట్ చేస్తే ఇంకా భయపడతాడు. పెంచక్క. భయపడతాడు. ఆగాగు, కొంచెం పెంచుతా, ఆగాగు. అరే భయపడుతుండ్రా. అబ్బా మస్తు వచ్చింది కదరా వీడియో.
ఇదే మన యూట్యూబ్ లో బెస్ట్ ప్రాంక్ రా. క్రేజీ. అవు ఏంటి ఇద్దరు దొంగలు ఒక్క దగ్గర చేరారు? మళ్ళేం పెంట పెడదామని? అబ్బా ఊకో డాడీ, మేం కెరియర్ మీద ఫోకస్ చేద్దామని సీరియస్ గా డిస్కషన్ పెట్టుకున్నాం. అవును. మీరే ఫోకస్ చేయమని చెప్తారు, మళ్ళీ మీరే తిడతారు. ఎందుకు డాడీ? ఆ, మీరు బాగుపడతానంటే నేను నమ్మాలి. ఏ ఊకోండి అంకుల్, మీకు కొంచెం కూడా సోషల్ రెస్పాన్సిబుల్ లేదు. నేను బ్రో కలిసి ఒక మంచి ప్రాంక్ వీడియో షూట్ చేసి మీకు షేర్ చేస్తే రిప్లై లేదు, కామెంట్ అని ఉందంటే అది లేదు. ఎంకరేజర్స్ అంకుల్. గాడ్ నీ విజయ్ మీద ప్రాంక్ చేసి ఆ వీడియో నాకే పంపి నన్నే కామెంట్ పెట్టమంటారా? సిగ్గుండాలరా మీ ఇద్దరికి. రోజు రోజుకు చిన్నపిల్లలాగా అవుతున్నారు మీరు మీ ప్రాంకులు. బ్రో ఏంది బ్రో మేయక్ అట్లా తిడుతుండు? అరే ఒక్క నిమిషం ఆగ్రా. మనం చేసిన ప్రాంక్ వీడియో మా బావ చెప్పలేడైతే నువ్వే మా అయ్యకి షేర్ చేస్తావా? నువ్వే కదా బ్రో అందరికి షేర్ చేయమన్నావు, గదే మేయక్ షేర్ చేస్తా ఫస్ట్. అబ్బా రీ, అరే మా బావ చెప్పిండు అనుకొని అపార్థం చేసుకొని గంతగనం టార్చర్ పెట్టినా కదరా. షిట్, అర్జెంట్గా పోయి సారీ చెప్పాలి. హలో, హాయ్ అమ్మా. నో మామ్, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ స్లీప్. లైట్గా కోల్డ్ వచ్చిందంతే. వందనాకి వర్క్, దానికి అంత సీన్ లేదమ్మా. ఎప్పుడు బావా బావా అంటూ తిరుగుతుంది. ఇంకా వీధిలో ఎప్పుడు ప్రాంకులు చేస్తూ తిరుగుతుంటుందమ్మా. షీఈ్ వేస్ట్ అమ్మా. లైఫ్ మీద అసలు ఇంట్రెస్టే లేదు తనకి. టైం పాస్ బ్యాచ్. బాయ్ మా. వందనా, వందనా, వందనా వెయిట్. వందనా వెయిట్. వందనా, ఐమ్ రియల్లీ సారీ వందనా. అయ్యో మీరెందుకు సార్ సారీ చెప్తున్నారు? నాకే బుద్ధి లేదు, పనికి పాట లేకుండా నీ వెనకాలే తిరుగుతున్నా కదా. ఐ డిడ్ంట్ మీన్ ఇట్ దట్ వే వందనా. కానీ మీనింగ్ మాత్రం అలానే వస్తుంది.
ఏంటి మేడం ఇంత పొద్దున్న లేచావు? ఏ హీరో బెనిఫిట్ షో ఉందని? ప్రిపేర్ అవుతున్నాను నాన్న, జాబ్ కొట్టాలి కదా. జ్ఞానోదయం తొందరగానే అయింది. ఎన్ని రోజులు ఇలా లేస్తావో చూస్తాను. హ్మ్. ఏందో ఏమైనా పంచాయతీ. ఏం జాబ్స్ అప్లై చేస్తున్నావా? వందన, నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. డూ యూ వాంట్ టు మీ రిఫర్? ఓకేనా? అరే మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు. వందనా వందనా, వందన ఇప్పుడే బయటికి వెళ్ళింది అత్తమ్మా. ఏం లేదురా, కూరగాయలు కట్ చేస్తుందని పిలిచిన. సర్లే వచ్చాక చెప్పు. అయ్యో, నేను కట్ చేస్తాను అత్తమ్మా. ఇటీవల అరే నీకెందుకురా? పర్వాలేదులేండి అత్తమ్మా. అత్తమ్మా, మీరేమనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా? అడగరా. వందన బీటెక్ అయిపోయినప్పటి నుంచి ఇంట్లో ఖాళీగానే ఉందా? దానికి బీటెక్ అయిపోగానే చెన్నైలో 9 లక్షల జాబ్ వచ్చిందిరా. అవునా? ఇప్పుడు ఏమైందా జాబ్కి? తను చెన్నైకి వెళ్ళిన 4 రోజులకి మావయ్యకి సడన్ గా గుండెపోటు వచ్చిందిరా. గంతే, వాళ్ళ నాన్నని చూసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. అంతా తనే దగ్గరుండి చూసుకుంది. ఇంక పోలేదు జాబ్కి, ఇక్కడే ఉండిపోయింది. నువ్వు చెన్నై వెళ్ళిపో బేటా, మీ నాన్నని నేను చూసుకుంటానులే. ఏడికమ్మా పోయేది చెప్పు. నేను చదువుకుందే మీ ఇద్దరి కోసం. నాకు ఇష్టం లేకపోయినా జాబ్ తెచ్చుకుందే మీ ఇద్దరిని చూసుకోవడానికి. అసలు నాకు నచ్చకపోయినా గంత దూరం పోయి జాబ్ చేస్తా అన్నదే మీ ఇద్దరి కోసం కదమ్మా. గసుంటిది నాయన పానం బాగాలేదంటే నేను ఆడిపోయి ప్రశాంతంగా ఎట్లుంటాను అనుకుంటున్నారమ్మా? లేదమ్మా, నేను ఏడిగోను. ఈయనే ఉండి నిన్ను నాయనని మంచిగా చూసుకోవాలి గంతే. అరే అట్లా కాదు బేటా, మమ్మల్ని మేము చూసుకుంటాంలే. నువ్వు ఆడపిల్లవి, ఫస్ట్ నువ్వు సెటిల్ కావాలి. అసలు ఎవడు పెట్టిండమ్మా ఈ రూల్స్ అన్నీ? ఏం కొడుకులే చూసుకోవాలా? ఒక్కసారి ఆడపిల్లల్ని నమ్మి చూడండమ్మా, మిమ్మల్ని నెత్తి మీద పెట్టి చూసుకుంటాం మేము. అయినా నేను ఏడికి పోయేది లేదమ్మా, నేను ఈయనే ఉంటా. ఏదో ఒక చిన్న జాబ్ చేసుకుంటూ మిమ్మల్ని ఈయనే చూసుకుంటూ ఉంటా. పాపం మావయ్య, జాబ్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా అత్తమ్మా. కానీ ఇవాళ రేపు అమ్మాయి నాయన్ని చూసుకోలేని కాలంలో మా గురించి ఇంత ఆలోచిస్తుందంటే ఒక తల్లిగా నాకెందుకంటే ఏం కావాలరా? మరి ఈ విషయం మావయ్యకి తెలీదా? ఎందుకు తిడుతుంటారు? తన కోసం జాబ్ వదిలేస్తానంటే వాళ్ళ నాన్న ఒప్పుకోరని అది చెప్పలేదు, నన్ను చెప్పనవ్వలేదు. ఎంతైనా వందన చాలా గ్రేట్ అత్తమ్మా. తను అంతేరా, తన కోసం తను ఏమీ చేసుకోదు, అన్నీ అవతల వాళ్ళ కోసమే చేస్తుంది. సరే అత్తమ్మా, కట్ చేశాను. సరేరా, ఓకే. నాయనా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు టైంకి టాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పి? ఇగో వాటు వేసుకో. థ్యాంక్స్ బేటా. ఇగో నువ్వు ఇంకోసారి టైంకి టాబ్లెట్లు వేసుకోలేదనుకో చెప్తున్నా, అన్ని టాబ్లెట్లు తీసుకోవి మీ పెళ్ళం నోట్లో వేసేస్తా. ఇగో రాసుకో. హలో చెప్పరా. ఏందక్క కాల్స్కి మెసేజ్ రెస్పాన్స్ ఇస్తలేవు? ఈ వీక్ కూడా ఏదో ఒక ప్రాంక్ ప్లాన్ చేద్దాం కదక్క. వద్దురా, ఇంకా ఆపేద్దాం. దేనికక్క, ఏమైంది? అంతా ఓకేనా? మీ
మీ బావ ఏదో అన్నాడని దాన్ని కూడా సీరియస్ తీసుకుంటున్నావా? అట్లేం లేదురా. అయినా ఆయన అన్న దాంట్లో తప్పేముంది చెప్పు. ఈ రోజుల్లో మనిషి కన్నా మనిషి చేసే పనికే వాల్యూ ఎక్కువరా. నేను కూడా ఏదో ఒక జాబ్ చూసుకుంటా. నువ్వు కూడా ఏదైనా చూసి అప్లై చేసుకోరా. సరే మళ్ళీ బాయ్. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, ఆకలి అవుతుంది, జల్దీ తీసుకురా. జల్దీ తీసుకురా అమ్మా. హలో హలో, అరే కాల్ కట్ చేయకురా ప్లీజ్. సరే చెప్పు. ఐఎమ్ సో సారీ రా. ఆ రోజు ఏదో హడావిడిలో ఏదో అనేసిన. ఐఎమ్ రియలీ సారీ. ఏం లేదు, నాకు జాబ్ కావాలి. మీ కంపెనీలో ఏమైనా వేకెన్సీ ఉంటే కొంచెం రిఫర్ చేస్తావా? రిఫర్ చేయాలా? నాకు జాబ్ చాలా ఇంపార్టెంట్ రా, ప్లీజ్. సర్లే, నేను చెప్తాను, నువ్వు వెళ్ళు. వందనా, ఎక్కడికి వెళ్తున్నావే? ఏంటా తొందర? జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా. ఫస్ట్ తినేసెళ్ళు. నేను ఇప్పుడు ఏం తిన్నే. నీకు ఇలా కాదు, అరే తినమ్మా. వద్దని నా చెప్పా తల్లి కదమ్మా. కదమ్మా, తిను. తింటేనే మంచిగా జరుగుతుంది ఇంటర్వ్యూ. మ్. మ్మ్. ఈ ఒక్క వద్దు, ముద్ద తినేసి చాలమ్మా. వెళ్ళిపోమ్మా. బాయ్. ఒక్క ముద్ద. వద్దు. వందనా, మ్.
బావకి ఇంట్లో బోర్ కొడుతుందంట, నీతో పాటు బయటికి తీసుకొని వెళ్ళు. చిన్న మొల్లినా అమ్మ బోర్ కొడితే తోడు తీసుకోనికి నేను తీసుకోబోనే. చిన్నగా మాట్లాడే, బావ వింటే ఫీల్ అవుతాడు. అందరినీ ఫీల్ అయ్యేలా చేస్తాడు కానీ ఆయన మాత్రం ఫీల్ కాడు. ఏం లేదే, నేను తీసుకోబోనా అంటున్నా. అదేదో మీ నాయనకే చెప్పు. మీ నాయనే చెప్పిండు బయటికి తీసుకొని వెళ్ళమని. బా రమ్మని చెప్పు. 5 నిమిషాలే వెయిట్ చేస్తా, రాకపోతే వెళ్ళిపోతా చెప్తున్నా. విజయ్, రే విజయ్. నైస్ పర్ఫ్యూమ్ అండ్ థ్యాంక్ యూ నీతో పాటు తీసుకెళ్తున్నందుకు. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? మా అయ్య మళ్ళా క్లాస్ పిక్తాడని ఒప్పుకున్నా అంతే. వందన, అది నాతో మాట్లాడకు విజయ్. అయినా I'm ve- నేను రోడ్ల మీద తిరిగేదాన్ని కదా, నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ వందన. నీ సారీ మడిచి. బా ఐఎమ్ రియలీ వెరీ సారీ వందన. కావాలంటే నన్ను కొట్టు, ప్లీజ్ నాతో మాట్లాడు వందన. సారీ. అబ్బో, నిజంగానే కొడుతుంది అనుకున్నా. సార్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. హాయ్ సార్, myself Vandana. I have completed my BTech. నైస్ ప్రొఫైల్. ఐ హ్యావ్ గాన్ త్రూ యువర్ రెజ్యూమ్. కానీ మీరు లాస్ట్ జాబ్ని చెన్నైలో ఎందుకు వదిలేశారు? సార్ అది అక్కడ వెదర్ బాగాలేదు సార్, నాకు సెట్ అవ్వలేదు అందుకే. యూ హ్యావ్ బీన్ రిజెక్టెడ్. సార్ too much traffic, sir. ఏంటి అప్పుడే రిజెక్టెడా? అంటే ఐ మెంట్ అంత తొందరగా ఇంటర్వ్యూ అయిపోయిందా అని. అసలు వెళ్ళలేదు. ఏ ఏం చేయను, మళ్ళీ రిజెక్టెడ్ అని చెప్పించుకోవడానికి తప్ప. ఏం చెప్పినా సరే యాక్సెప్ట్ చేయట్లేరు. ఓల్డ్ జాబ్ మానేయడానికి అసలు రీజన్ ఏంటి అని అడిగితే ఎన్ని రీజన్స్ చెప్పానో తెలుసా? ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, వెదర్ ఇష్యూ ఉంది అన్నా. ఏం చెప్పినా యాక్సెప్ట్ చేస్తలేరు. అదేదో నిజం చెప్తే సరిపోయేదిగా. హలో, ఇదేమన్నా నీ యూఎస్ అనుకుంటున్నావా? పేరెంట్స్ కోసం జాబ్ మానేసిన అంటే సిల్లీ రీజన్ అనుకుంటారు, యాక్సెప్ట్ చేయరబ్బా. అదేం సిల్లీ రీజన్ కాదు వందన, అది చాలా స్ట్రాంగ్ రీజన్. అయినా పేరెంట్స్ కోసం జాబ్ మానేయడం అంటే అందరితో కాని పని. అదే నిజం, వెళ్ళి చెప్పు. ఏమో, నాకు భయం అవుతుంది, నేను ఫేస్ చేయలేకపోతున్నా. వందన నీకు భయమా? నీ కామెడీగా ఉందా? మరి లేకపోతే వందన భయపడుతుందా? పేరెంట్స్ కోసం జాబ్ మానేసినప్పుడు లేని భయం, రోడ్డు మీద ప్రాంక్ చేసినప్పుడు లేని భయం, ఒక చిన్న జాబ్ కి ఎందుకు నీకంత భయం? ఏమో. వందన, నీకో విషయం చెప్పనా? యు ఆర్ మై ఇన్స్పిరేషన్. నిన్న అత్తంతో మాట్లాడినప్పటి నుంచి నేను చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. నీ సిచ్యువేషన్లో నేనుండుంటే ఆ జాబ్ మానేయాలంటే చాలా భయపడేవాణ్ణి. నువ్వు భయపడకుండా వెళ్ళి నిజం చెప్పు. అయినా నా మరదల గురించి తెలిసిన తర్వాత ఎవ్వరూ ఒప్పుకోకుండా ఉండరు. ఆల్ ద వెరీ బెస్ట్ వందన. థ్యాంక్ యూ సో మచ్ బావా.
ఆల్ ది బెస్ట్ వందన. సార్, మై రెజ్యూమ్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సార్, యాక్చువల్లీ నేను బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ట్రయల్స్ చేశాను సార్. బట్ నాకు ఫైనల్లీ చెన్నైలో జాబ్ వచ్చింది. ఐ హావ్ గాన్ త్రూ యువర్ రెజ్యూమ్ అమ్మా. ప్రతి ఇంప్రెసివ్, చాలా బాగుంది. కానీ లాస్ట్ జాబ్ ఎందుకు మానేశారు? సార్, నేను చెన్నైలో జాబ్ జాయిన్ అయిన 1 మంత్కి మా డాడీకి హెల్త్ ఇష్యూ వచ్చింది. అందుకే సార్ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేసిన అండ్ ఇక్కడే జాబ్ చేయాలని. అయ్యో, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ అమ్మా. ఐ లైక్ యువర్ హానెస్టీ. యు ఆర్ సెలెక్టెడ్. మీరు 14th నుంచి ఆఫీస్కి వచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఏమైంది వందన? ఆల్ ఓకే? ఇట్స్ ఓకే, వి ట్రై ఫర్ నెక్స్ట్ జాబ్. నాకు జాబ్ వచ్చింది బావా. వావ్ వందన, కంగ్రాట్స్. థ్యాంక్ యూ బావా. అంతా నీ వల్లనే తెలుసా. నువ్వు ఇచ్చిన కాన్ఫిడెన్స్ కి ఇట్లా వైట్ జాబ్ కొట్టేసిన. హే, నాకు ఈ క్రెడిట్స్ ఏమొద్దు, మంచి పార్టీ నాకు చాలు. సరే ఇస్తా. ఏం కావాలి? ఏం కావాలంటే అది ఇస్తా. ఏం కావాలన్నా ఓకేనా? ఏహే, చెప్పు ఏం కావాలో. నాకు ఈ నైట్ అంతా హైదరాబాద్ చూపించి మంచి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేయాలనుంది. ఓవా, నైట్ రైడా? కత్తమిగా మయ్య నన్ను చంపేస్తాడు. అసలే మీరు మా గెస్ట్. వద్దు బావా. పొద్దున్నే నన్ను చిన్న మొల్లిలా ట్రీట్ చేసావు. నాకు ఇదేం కుదరదు, నన్ను తీసుకెళ్లాల్సిందంతే. అబ్బా ప్లీజ్, వేరేది ఏమన్నా అడగొచ్చు కదా. నో, నాకు మాట ఇచ్చావు వందనా. సరేలే, మా అయ్యకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తాం. పదా. మా హైదరాబాద్ ఫుడ్ ఎట్లుంటది అనుకుంటున్నావు మళ్ళా? మళ్ళీ నెక్స్ట్ టైం బయటికి పోదాం బావా. ఈసారి మొత్తం తిప్పుతా. వందనా, నేను ట్రై చేస్తా. హలో, ఇదేమన్నా యుఎస్ రోడ్లు అనుకుంటున్నావా? నున్నంగుండా నీకి ఇడంతా గలీకో స్పీడ్ బ్రేకర్ ఉంటాయి బావా. అస్సలొద్దు, కింద పడతాం. వందనా, నా పార్టీ కదా, నేనే ట్రై చేస్తా. బావా పిచ్చిలేసిందా? ప్లీజ్ బావా వద్దు, మళ్ళీ మన అవుతుంది. హలో, నేను ట్రై చేస్తా అన్నాగా, ఇవ్వు. బావా ఎంత జిద్దు చేస్తావో తెలుసా నువ్వు అసలా. ఏమన్నా అయితే Thank you. మయ్య చంపేస్తాడు. ఏం కాదు, నేను నువ్వు చూసుకుంటా. చక్కగా నడపాలి చెప్తున్నా ముందే. దా. చూసావా ఎంత కాన్ఫిడెంట్ గా నడుపుతున్నాను? బావా ముందు చూసి నడుపు బావా ఓకే, ప్లీజ్. ఓకే. అయ్యో స్లోప్ వస్తుంది. అరే రే రే, మెల్లగా మెల్లగా. అయ్యయ్యో. అబ్బా అమ్మా, లేవా. ఏ, చెప్తానే ఉన్నా. దెబ్బ తాకిందా? యుఎస్కి వెళ్ళి నన్ను చంపనీకి వచ్చినావా? నవ్వుతున్నాడు సిగ్గు లేకుండా. బండి వాడుతుంది మళ్ళా. ఏమన్నా తాకిందా? నాట్ ఎట్ ఆల్, ఇట్స్ ఓకే. మయ్య చంపేస్తాడు. గమ్ము వెనకాల కూసో.
దా చలో. సప్పుడు దగ్గరా సౌండ్ చేయకు. ఆ డోర్ వేసేసి. మామయ్య వాళ్ళు ఈ టైం పడుకుని ఉంటారా? పక్కా పడుకొని ఉంటారు. నువ్వేం టెన్షన్ పడ. ఎక్కడికెళ్ళారే? అరే విజయ్, ఏంట్రా దెబ్బ? ఏం లేదు అత్తయ్య. అసలు ఈ టైంలో బావని ఎక్కడ తీసుకెళ్ళావే? అది అమ్మా. బుద్ధుందా నీకు? అసలు నీకేం చెప్పాను? మన ఇంటికి ఎవరైనా వస్తే మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పానా? ఇప్పుడు వాడికి ఏమైనా అయ్యి ఉంటే? మామయ్య, ఇట్స్ మై మిస్టేక్ మామయ్య. నువ్వు ఉండరా విజయ్. వందన, వాడిని మన మీద నమ్మకంతో మన ఇంటికి పంపిస్తే నువ్వేమో కనీసం బేసిక్ రెస్పాన్సిబిలిటీ లేకుండా వాడిని బయటికి తీసుకెళ్ళావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇప్పుడు ఎవడు సమాధానం చెప్తాడు మీ అత్త వాళ్ళకి? నానా, జాబ్ వచ్చిందని నేనే పార్టీకి తీసుకోపోయినా. ఇది పెద్ద ఐఏఎస్ జాబ్ కొట్టిందని దీనికి పార్టీ ఒకటి మళ్ళీ. సారీ నాన్న, నేను ఆలోచించలే. నీ సారీలు నాకు వినాలని లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్. చూస్తున్నా కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువ చేస్తున్నావు. అసలు మా కోసం ఎప్పుడైనా పట్టించుకున్నావు నువ్వు? మామయ్య, ఇందులో వందన తప్పేం లేదు. తను అప్పటికి చాలాసార్లు ఆపింది, కానీ నేనే బైక్ స్టార్ట్ చేశాను. ఇందాకేమన్నారు? తను మీ గురించి పట్టించుకోదంటున్నారు. అసలు తను జాబ్ మానేసిందే. చెప్పద్దు. సరే వదిలేయండి, ఏదో తెలియక జరిగిపోయింది. ఇంక పడుకుందాం. వందనా, విజయ్ వెళ్ళి పడుకోండి. హలో. వస్తున్నాను. అలాగే అలాగే వస్తున్నాను. నానా, నానా. వందన, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? నీకు జాబ్ కూడా వచ్చింది కదా. వచ్చి మాత్రం ఏం లాభం? మా నాయనకు చెప్పలేకపోతున్నా కదా. ఎందుకు? ఏమైంది? ఏందో ఏమో, నిన్నేమో గట్ల లొల్లైంది. గియాలేమో చెప్దామని డిసైడ్ అయ్యేలోపు వెళ్ళిపోయిండు. పోనీ నేను చెప్పాలా? వద్దొద్దు, నేనే మా నాయనకు చెప్తా. ఈవినింగ్ వస్తాడు కదా, డ్యూటీ అయిపోయినాక అప్పుడు చెప్తా. సరే. నానా, నాకు జాబ్ వచ్చిందని చెప్పా కదా, 3 daysలో జాయినింగ్ ఉంది. సాలరీ ఎంత? అన్నీ కట్ అయిపోగా 30,000 మిగులుతుంది అన్న. అందరూ కెరియర్లో ముందుకెళ్తారు, నువ్వేంటో వెనక్కిపోతున్నావు. 90,000 సాలరీతో స్టార్ట్ చేసి 30,000కు వచ్చావు. నువ్వేంటో నీ సాలరీ ఏంటో అర్థం కాదు. సరేలే. వందన, అంతా ఓకేనా? మామయ్య అలా సింపుల్గా వెళ్ళిపోయారేంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనుకున్నా. అట్లీస్ట్ అప్రిషియేట్ చేస్తారనుకున్నా. మా నాయన ఎక్స్ప్రెస్ చేయడమా? ఛాన్సే లేదు. ఇండియాలో అంతే వందన, ఎవ్వరు అసలు ఎక్స్ప్రెస్ చేయరు, ఎస్పెషల్లీ మన పేరెంట్స్. వర్డ్స్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చేమో కానీ ఇక్కడ యాక్షన్స్తో వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు బావా. ఇంకొంచెం పెద్ద ప్యాకేజ్ వచ్చుంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళేమో. అంత లేదు. 10 lakhs ప్యాకేజ్ వచ్చినా సరే లోపల హ్యాపీ ఫీల్ అవుతాడేమో కానీ బయట మాత్రం అస్సలు ఎక్స్ప్రెస్ చేయడు. నాన్నలంతే, చూపించని ప్రేమ వాళ్ళది. ఇక్కడ టాలెంట్కి వాల్యూయే ఉండదు వందన. కమ్ టు యూఎస్, మా పేరెంట్స్ మొత్తం చూసుకుంటారు. యూ విల్ సెటిల్ ఫర్ లైఫ్ టైం. థ్యాంక్ యూ బావా, కానీ వద్దులే. మనీ ఈజ్ ఇంపార్టెంట్ వందన. నువ్వు యూఎస్కి ఎందుకు రానంటున్నావు? నువ్వు సెటిల్ అయితే మామయ్యకి కూడా మంచి కేర్ టేకర్ని ఇక్కడ పెట్టచ్చు. మనీ ఈజ్ ఇంపార్టెంట్ బావా, కానీ మనీయే లైఫ్ కాదు.
నేను ఒక 10 లక్షలు సంపాదించి వాళ్ళ అకౌంట్లో వేసిన రాని హ్యాపీనెస్ ఓ 10,000 తీసుకొచ్చి అమ్మ చేతిలో పెడితే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకా మా నాన్న అంటావా, అలా ఉంటాడు కానీ చాలా సెంటిమెంటల్ ఫెలో. నాకు క్లాస్ పీక్ అందే ఆయనకి రోజు గడవదు. అయినా ఈ వయసులో మన పేరెంట్స్కి కావాల్సింది మన సంపాదన కాదు, మన తోడు. ఇందాక మా నాన్న ఇలా తట్టి ఒక చిన్న నవ్వు నవ్వాడు చూడు. 10,000 కూడా 10 లక్షల ప్యాకేజ్తో సమానమే. మరి నీకంటూ ఏం పర్సనల్ గోల్స్ లేవా? ఎందుకు లేవు? మా అమ్మ ఒక చీర అడిగితే ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొనిపించాలి. మా అమ్మ నాయనని ఒక పెద్ద రెస్టారెంట్ తీసుకుపోయి అసలు డబ్బుల గురించి ఆలోచించకుండా హ్యాపీగా తినబెట్టాలి. ఇంట్లో వాళ్ళ గురించి అయితే సరే, మరి నీ హ్యాపీనెస్ ఏంటి? నాకే కాదు, ఏ మిడిల్ క్లాస్ అమ్మాయికైనా వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీనెస్కి మించిన హ్యాపీనెస్ ఉండదు. వందనా ఆమా వస్తున్నా, ఒక్క నిమిషం బావా. వందన, యు సో సంథింగ్. బావా బావా కాఫీ. ఏంటి నువ్వు ఇస్తున్నావు కొత్తగా? మీ అత్త మామ వాళ్ళు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఫంక్షన్ ఉందని. ఓ నైస్. కమ్ సిట్. హా. ఏంటి మ్యూజిక్ వింటే గానీ నీకు నిద్ర పట్టదా? యా, నాకు మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. యు నో వాట్, నేను ఒక మంచి సాంగ్ డౌన్లోడ్ చేశాను. డూ యూ వాంట్ లిసన్? నైస్. బాగుంది కదా? అర్జిత్ సింగ్ ఇది. మంచి టేస్ట్ ఉంది నీకు. బావా, నేను ఒకటి అడగొచ్చా? నీకు ఎవరి మీద క్రష్ ఉందా? నా క్రషా? గుర్తొచ్చింది. అప్పుడు నీ ఫ్రెండ్ ఉండే కదా శృతి, చాలా క్యూట్గా ఉంటుంది. తానే నా క్రష్. మరి నీకు? నాకా సాయి నా క్రష్. సాయా? మన క్లాస్లోనా? ఎవరు లేరు కదా? అది మన క్లాస్ కాదు, పక్క సెక్షన్, సీనియర్. అవునా? అప్పట్లో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉండే స్కూల్లో. ఐ రియల్లీ మిస్ మై స్కూల్ డేస్ అండ్ ఐ ఫీల్ లైక్ ఈ 1 వీక్లో నేను చాలా చూశాను. ఐ ఫీల్ లైక్ కమింగ్ బ్యాక్ టు ఇండియా. ఐ మేడ్ ఏ గుడ్ డెసిషన్, యూనో. అండ్ ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చూసి సెట్ చేయొచ్చుగా. శృతి అన్నావుగా, దాన్ని అడగమంటావా? నాకు ఓకే, తనకు ఓకేనా? దాన్నైతే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తా, కానీ వాళ్ళ ఆయనతో మాత్రం నువ్వే మాట్లాడాలి. వాళ్ళ ఆయనతోనా? లేకపోతే క్రష్ అంట క్రష్. హలో. హలో,
వందనా ఏమైంది బావా ఈ టైంలో ఫోన్ చేసినావు? హే కమ్ అప్ స్టేట్స్ నా ఆ, దేనికి? ఫాస్ట్ గా రా. అరే ఈ టైంలో బైక్ ఎందుకు బావా, నిద్ర వస్తుంది. నువ్వు రా ఫస్ట్ చెప్తాగా. ఫోన్లో చెప్పొచ్చు కదా కదేదో. ఏ మ్యాట్ ఫెలో, ఫోన్ లో చెప్పేది కాదు. కమ్ అప్. ఆ, సరేలే. హ్మ్? ఫోన్లో చెప్పేది కాదా? అంటే కుంపదీసి ప్రపోజ్ చేస్తాడేంటి? అయ్య బాబీ సిగ్గేస్తుంది. వందనా రెడీ అయిపో. ఏమైంది బావా ఈ టైంలో ఫోన్ చేసి రమ్మన్నా? ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్తామని. ప్రపోజ్ చేస్తాడా? చేస్తాడేమో. ఆ, నేనే చెప్పానా? చెప్పేస్తా. బావా నీకో విషయం చెప్పాలి. చెప్పు. అది హ్యాపీ బర్త్డే వందనా. మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి, మేమిద్దరం వస్తాం. పద మావయ్య. సరేనమ్మా. నా కోసం ఇన్ని అరేంజ్మెంట్ చేసినందుకు థ్యాంక్స్ అమ్మా. ఆ థ్యాంక్స్ ఏదో మీ బావకి చెప్పు బేటా. గదేంది? అవును, నీ బర్త్డే అని నాకు కూడా గుర్తులేదు. విజయ్ ఫోన్ చేసి ఇదంతా ప్లాన్ చేసిండు. ఏంది బావ ఇదంతా ప్లాన్ చేసిండా? ఆ, మాకు ఫోన్ మీద ఫోన్లు చేసి వచ్చే వరకు ఊరుకోలేదు తెలుసా. పద. హాయ్ బావా. హే వందనా. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా లైఫ్లో బెస్ట్ బర్త్డే. అరే నేను చాలా సింపుల్ గా ప్లాన్ చేశాను అంతే. నీకు సింపుల్ కావచ్చు, నాకు మాత్రం ఇది చాలా స్పెషల్. అయ్యో. సరే బాయ్ బావా, గుడ్ నైట్. గుడ్ నైట్ వందనా. హ్యావ్ ఎ గ్రేట్ స్లీప్. ఏందక్క గింత నైట్ ఫోన్ చేసి రారా అని దమ్ దమ్ చేస్తున్నావు? రేపు నా బర్త్డే. హే గీదానికి మనం పిలిచి మరీ చెప్పించుకోవాలనా? సరే హ్యాపీ బర్త్డే, నేను పోతున్నా. సాలే ఉండుబే, ఎందుకు పిలిచినాను కనుక్కోవా? బావ నాకు బర్త్డే సర్ప్రైజ్ ఇచ్చిండ్రా. కేక్ కూడా కట్ చేపించిండు మా అమ్మాయి అని పిలిపించి. మస్తు హ్యాపీగా ఉందిరా నాకు. ఏ ఊకాక గీచిన దానికి గంత ఫీల్ అవ్వాలనా? తేడిది మాగ్గా మీ అబ్బాయిలకు అసలు సెంటిమెంట్లే ఉండవు. మా అమ్మాయిలకైతే చిన్న ఎఫర్ట్ పెట్టినా ఫుల్ ఎక్సైట్ అవుతాం. అందుకే నేను బావకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏంది? అవునరా, కానీ ఎట్లా చెప్పాలో అర్థమవుతలేదురా, మస్తు భయం వేస్తుంది. దీనికి ఇంత సొజాయించాలనా అక్క? అరే హట్, లవ్ ఎక్స్ప్రెస్ చేసుడంటే అదొక ఆర్ట్ రా. అది అబ్బాయిలకు వచ్చి సావదు, అమ్మాయిలకేమో జర సిగ్గవుతుంది. అయినా చాలా చెప్పాలని ఉందిరా బావకి, కానీ చెప్పలేకపోతున్నా. ఏం చేద్దాం అక్క? ఒక పని చేద్దాం, ఒక లవ్ లెటర్ రాయి. నీ ఫీలింగ్స్ మొత్తం దాంట్లో నింపేసాయి. నీ ఫీలింగ్స్ చెప్పినట్టు ఉంటుంది, నీ ప్రేమ చెప్పినట్టు ఉంటుంది. ఐడియా బాగుందిరా, సెట్ చేద్దాం.
హా? హలో రే, ఎట్లో గట్ల ధైర్యం చేసి బావకు లవ్ లెటర్ రాసి పెట్టేసినారా? ఏం కాదాక సెట్ అయిపోతుంది. ఒప్పుకుంటాడంటావా? 100% ఒప్పుకుంటాడాక, నువ్వేం టెన్షన్ తీసుకోకు. సరేరా, మళ్ళీ చేస్తా, బాయ్. ఏంటి అసలు ఏం సపోర్ట్ చేయట్లేడు బావా? చూసిండా అసలు? అరే ప్రకాష్, చెప్పక్క. అరే బావేంట్రా అసలేం రియాక్షన్ ఇస్తలేడు, అసలేం పట్టించుకోవట్లేడురా. లెటర్ చదువుంటాడా? అసలు చూసుంటాడా? నాకేం అర్థమైతలేదురా. రియాక్షనే లేదా? అసలు లెటర్ చూసి చదివిందంటవా? చదివే ఉంటాడ్రా, ఎందుకంటే నేను చూసినప్పుడు బ్యాగ్ మీద లెటర్ లేదు. ఫస్ట్ నువ్వే ప్రపోజ్ చేసినావు ఫోజ్ కొడుతుండేమో. అయ్యే ఉంటదిరా, నాకు గట్లనే అనిపిస్తుంది. నువ్వు కూడా గట్లనే చేయక్క, మనోడే దగ్గరికి వస్తాడు. సరేరా, నేను కూడా గట్లనే చేస్తా. సరే బాయ్. బాయ్ అక్క. నాలో టాలెంట్ అంతా తీసి అంత బాగా లెటర్ రాస్తే కనీసం దిగుతలేడేంది? చిన్న పిల్లని లెక్క టీవీ చూసుకుంటుండు. బావా, సీతారామం చూస్తున్నావు? సీతారామం లవ్లీ క్లాసిక్. హా అవును, లాస్ట్లో ఆ లవ్ లెటర్ సీన్ చాలా బాగుంటుంది, నా ఫేవరెట్. సేమ్ పెంచ్, ఈవెన్ మై ఫేవరెట్ టు. చాలా బాగుంటుంది ఆ సీన్. ఎస్, లవ్ లెటర్ బాగుంటుంది. లెటర్? అదే లెటర్. లవ్ లెటర్. బావా. వందనా, ఒకసారి ఇట్రా. అమ్మా ఆగమ్మా, వస్తా. ఒకసారి వచ్చేళ్ళు బేటా. పాయసం చేశాను, తిందురా బేటా. తర్వాత తింటలే అమ్మా. అమ్మా, నీకోసం ప్రేమతో చేశాను, రా తిందు. సరే ఇవ్వమ్మా. తీసుకో. బాగా వస్తుంది స్మెల్. బాగుందమ్మా. థ్యాంక్ యూ తల్లి. విజయ్ వాళ్ళకి ఇక్కడ చాలా మంది చుట్టాలున్నా మన ఇంటికి ఎందుకు పంపించారో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావమ్మా? లేదే, దేనికి? మీ నాయన మీద వాళ్ళకున్న నమ్మకం. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ అదే నమ్మకం పోతే తిరిగి రాదురా. వాళ్ళమ్మ విజయ్ని మన ఇంటికి పంపడానికి 6 నెలలు ఆలోచించింది, మన ఇంటి దగ్గర ఉండగలడా లేడా అని. అదే మన ఇంటికి అల్లుడుగా పంపించాలంటే? అంటే అమ్మా అది. అయినా నువ్వు చేసింది తప్పు కాదమ్మా. మనం ప్రేమతో ఆలోచిస్తాం, కానీ వాళ్ళు పైసలతో ఆలోచిస్తారు. ఇప్పుడైతే నువ్వు మర్చిపోగలుగుతావు, తర్వాత నువ్వు బాధపడతావు. అది నేను చూసి తట్టుకోలేను తల్లి. ఇదిగో, నీకు ఇవ్వాలనిపిస్తే ఇప్పటికైనా ఇవ్వు. నువ్వేం చేసినా కరెక్ట్గానే చేస్తావమ్మా. బావా, అమ్మ పాయసం ఇచ్చింది. థ్యాంక్ యూ. అదేంటి ఇష్టమైన మూవీ అన్నావు, చూడకుండా వెళ్ళిపోతున్నావు? నాకు క్లైమాక్స్ నచ్చదు బావా. నాకు ఆ సీన్ అస్సలు నచ్చదు. అంతగా లవ్ చేసుకున్న వాళ్ళు విడిపోతారా చెప్పు? అన్ని లవ్ స్టోరీస్ సక్సెస్ అవ్వాలని రూల్ లేదు కదా బావా. కొన్ని అంతే, మొదలవ్వకముందే ఆగిపోతాయి. నా లవ్ స్టోరీలాని, లవ్ స్టోరీలాని, నా లవ్ స్టోరీలాని, నా లవ్ స్టోరీ. నువ్వు చూడు బావా, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. ఇంకేంటి వందనా,
కొత్త జాబు ఫుల్ బిజీ అనమాట. వందనా, అమ్మా. ఇవాళ నైట్కి నేను తీసిరానికి నాన్న రాలేడమ్మా. ఏదో ఆఫీస్ వర్క్ మీద బయటకు పోయిండు. నువ్వే మెట్రో ఎక్కొచ్చేసే. సరే అమ్మా. అమ్మా, మంచిగానే ఉన్నావా బేటా? ఏ ఊక అమ్మా, నాకేమైంది? నేను మస్తుగున్నా. అది కాదురా. హా అమ్మా, ఇస్తున్నా ఫోను. అత్తమ్మా, మమ్మీ ఫోన్ మాట్లాడుతుందంట మీతో. హలో వదనా, వందనా, మంచిగున్నారా? ఐ ఆల్సో జాయిన్ యూ. బావా నువ్వెందుకు? నేను పోతా ఆఫీస్కి. ఒక్క 2 minutes వెయిట్ చేయి, నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఫోన్ తెచ్చుకుంటా, వెయిట్ చేయి. ఫోన్ తీసుకుని వస్తా. అత్తమ్మా, వందన ఎక్కడా కనిపించట్లేదు. ఇవాళ ఫస్ట్ డే కదరా, ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఓకే. అదేంటి నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది? అయినా నువ్వు చేసింది తప్పు కాదమ్మా. మనం ప్రేమతో ఆలోచిస్తాం, కానీ వాళ్ళు పైసలతో ఆలోచిస్తారు. ఇప్పుడైతే నువ్వు మర్చిపోగలుగుతావు, తర్వాత నువ్వు బాధపడతావు. అది నేను చూసి తట్టుకోలేను తల్లి. హే, హౌ ఈజ్ యువర్ ఫస్ట్ డే వందనా? కొంచెం టయర్డ్గా ఉంది బావా, తర్వాత మాట్లాడతా. ఏంటి వందనా, ఓకేలా ఉంది? బావా కొంచెం బిజీ ఉన్నా, తర్వాత మాట్లాడతా. ఓకే. వందనా, హా బావా చెప్పు. నేను యూఎస్కి వెళ్ళిపోతున్నాను. ఓ అవునా? నాకేమైనా చెప్పాలా? హ్యాపీ జర్నీ బావా, మమ్మల్ని మర్చిపోకండి. బావ ఎందుకు కాల్ చేస్తున్నాడు? హాయ్ వందనా. హాయ్, నువ్వేం చేస్తున్నావు బావ ఇక్కడ? నీకు మార్నింగే చెప్పాను కదా, ఐ వాంట్ టు టాక్ టు యూ అని. మళ్ళీ బండి మీద వచ్చినావా? మొన్ననే కదా యాక్సిడెంట్ అయింది, మళ్ళీ పడాలని ఉందా నీకు? ఏమో అవన్నీ నేను ఆలోచించలేదు. ఐ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ టాక్ టు యూ వందనా. సరే, ఏంది చెప్పు. లెట్స్ గో సమ్వేర్ అండ్ ఈట్ సంథింగ్. పా, ఇంటికి పోయి తిందాం. స్ట్రీట్ ఫుడ్ తినాలని ఉంది ఇవాళ నాకు. ఇదొక్కటే నా లాస్ట్ కోరిక అనుకో ఇండియాలో. ప్లీజ్. సరే, కానీ బండి మాత్రం నేనే డ్రైవ్ చేస్తా. ఓకే. పట్టుకో. ఏంటి బావా, అక్కడే నిన్నటోళ్ళం కదా, నడుచుకుంటూ రావాలా ఏంది దీనికి? ఏదో నాకు నీతో అలా నడవాలనిపించింది. వందనా, ఐ లవ్ యూ వందనా. ఏంది బావా, ప్రాంక్ చేస్తున్నావులే? కెమెరాలు ఎడబెట్టిరు చెప్పు. ప్రకాష్ గారు కలిసిండు కదా నీతోని? ఏ నిజం వందనా, ఐ రియల్లీ లవ్ యూ. ఐ ఫాలోన్ ఫర్ యూ. నేను పెళ్లి చేసుకోవాలనుంది. ఐ వాంట్ టు మూవింగ్ బ్యాక్ టు ఇండియా. అదే నీకు అర్థం కావట్లేదు. బావా,
మనిద్దరికి వర్కౌట్ అవ్వదు. ప్లీజ్ ఈ మ్యాటర్ వీడితో ఇడిచిపెట్టే. వందన ప్లీజ్, నేను మామయ్యతో మాట్లాడతాను. నాకు ఆ నమ్మకం ఉంది. నేను ఆయనకి ఖచ్చితంగా నచ్చుతాను వందన. నాకు నచ్చాలి కదా బావా. మనకు సెట్ అవ్వదు. నేను వెళ్తున్నా, నీ క్యాబ్ బుక్ చేస్తే వచ్చేసి. ఏంటి బావా ఒక్కడివే ప్యాక్ చేసుకుంటున్నావు? చెప్తే నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తుండే కదా. ఇలా ఇవ్వు, నేను ప్యాక్ చేస్తా. అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండు బావా. అమ్మ వాళ్ళకైనా చెయ్యు. నెక్స్ట్ టైం నువ్వు ఒక్కడివే కాదు, ఈసారి అత్త మామ వాళ్ళని కూడా తీసుకొని రా, సరేనా? విజయ్, హా అత్తమ్మా. అయిపోయింది బావా. ఇగో మర్చిపోవద్దు, మామ అత్త వాళ్ళని తీసుకొని రా, సరేనా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఏమైంది బావా? ఏం వెతుకుతున్నావు? ఏమైనా మిస్ అయిందా బావా? ఏదైనా ఇంపార్టెంటా? ఎస్ వందన, నాకు చాలా ఇంపార్టెంట్. వందన నువ్వు తీసావా? ఏంటది? లెటర్. ఏం లెటర్? నిజం చెప్పు వందన. ఇంక చాలు వందన, స్టాప్ దిస్ లైస్. ఇంకెప్పటికీ అబద్ధాలు చెప్తూనే ఉంటావా? నాకు ఆ లెటర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క దాంట్లోనే నువ్వు నిజం చెప్పావు, నన్ను లవ్ చేస్తున్నానని. బావా, నేను నిన్ను లవ్ చేయడం నిజమే, కానీ మన ఇద్దరికి వర్కౌట్ అవ్వదు బావా. అంటే లవ్ చేయడం నీ ఇష్టమే, వదిలేయడం నీ ఇష్టమేనా? నా ఒపీనియన్తో ఏం పని లేదా? ఏం చేయమంటావు చెప్పు బావా. ఏం చేయాలి? నువ్వేమో యుఎస్లో చదువుకున్నావు, మంచి జాబ్తో సెటిల్ అయ్యావు. నేనేదో చిన్న జాబ్. అయినా నేను నిన్ను లవ్ చేయడం ఏంటి బావా? నిన్నేదో అలా దూరం నుంచి చూస్తూ ఉండిపోవాలి కానీ దగ్గరగా ఉండాలనుకోవడం నాది తప్పు. అయినా నిన్ను పడేయాలన్న ఆలోచన వచ్చింది చూడు, అది ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. నువ్వు పడిపోవడం ఏంటి వందనా? నేనే నీకు పడిపోయాను. నీ గోల్స్ ఏంటి అంటే అమ్మ నాన్నని హ్యాపీగా చూసుకోవడం అంటావు. అమ్మ చెప్పింది వింటావు, నానేమన్నా పడతావు. అసలు నీ పేరెంట్స్ని ఎలా చూసుకుంటున్నావో దాన్ని బట్టే చెప్పేచ్చు ఒక అబ్బాయిని ఎలా చూసుకుంటావో. ఏది అడిగినా ఫ్యామిలీ తర్వాతే అంటావు. నీ ఫ్యామిలీలోకి రావాలంటే నేనే కాదు, ఏ అబ్బాయినా రెడీగా ఉంటాడు వందన. ఐ రియల్లీ లవ్ యూ వందన.